శరత్చంద్ర ఇంటికి వచ్చి గగన్ మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వాడి దృష్టిలో భూమి నా కూతురు కాదేమో, నా దృష్టిలో మాత్రం భూమి నా కూతురే. ఎవరు అవునన్నా కాదన్నా భూమి నా కన్న కూతురే అని వాడు రేపు వస్తానని చెప్పాడు కదా, రానివ్వు. వాడు ఏం చేస్తాడో నేనేం చేస్తానో తేల్చుకుందాం అని శరత్చంద్ర చెప్తూ ఉంటే అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. తర్వాత గగన్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఒకచోట పక్కన ఆపుకుని భూమికి ఫోన్ చేస్తాడు. చెప్పండి అని భూమి ఫోన్ని లిఫ్ట్ చేసి చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను నీ మనసులో ఉన్నానో లేనోనని తెలుసుకోలేక ఒక చిన్న తడబాటు ఉండేది. ఇప్పుడు నేను నీ మనసులో ఉన్నానని క్లారిటీ వచ్చేసింది. ఇక ఆగాల్సిన పని లేదు. కట్టు బట్టలతో నువ్వు అక్కడి నుంచి మన ఇంటికి వచ్చేసేయి, రేపే మన పెళ్ళి అని గగన్ తేల్చి చెప్పేస్తాడు. దాంతో భూమి టెన్షన్ పడిపోతూ పెళ్ళా అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. పెళ్ళా కాదు భూమి, మన పెళ్ళి అని గగన్ చెప్తాడు. అది కాదండి అని భూమి మాట్లాడుతూ ఉంటే భూమి ప్లీజ్, ఇప్పుడు నేను ఏది వినే పరిస్థితిలో లేను. రేపు నేనే వస్తాను, నీకు బొట్టు పెట్టి ఆ ఇంటి నుంచి నిన్ను మా ఇంటికి తీసుకువస్తాను అని గగన్ చెప్పడంతో భూమి షాకింగ్గా ఫోన్లో వింటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.